ప్రస్తుతం థియేటర్లో సినిమా చూడాలంటే ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఊరు పేరు భైరవకోన. ఎందుకంటే లాస్ట్ వీక్ వచ్చిన రవితేజ ఈగల్ సినిమా పెద్దగా సౌండ్ చేయటం లేదు. టికెట్ రేట్లు తగ్గించినా కూడా హనుమాన్ పని దాదాపుగా అయిపోయినట్టే. దీంతో సందీప్ కిషన్ సినిమాకు పాజిటివ్ టాక్ రావటం ప్లస్గా మారింది. చాలా కాలంగా హిట్ కోసం వెయిట్ చేస్తూ సతమతమవుతున్న సందీప్ కిషన్కు ఊరి పేరు భైరవకోన రిజల్ట్ మంచి ఊరటనిచ్చింది. పలు వాయిదాల అనంతరం ఫిబ్రవరి 16న థియేటర్లోకి వచ్చింది ఊరి పేరు భైరవకోన. విఐ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కావ్య థపర్, వర్షా బుల్లమ్మ హీరోయిన్స్గా నటించారు. అనిల్ సుంకర సమర్పణలో రాజేష్ దండా ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమాపై ఉన్న నమ్మకంతో ఓ రోజు ముందే ప్రీమియర్స్ షోస్ వేశారు మేకర్స్. ప్రీమియర్స్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టింది ఊరి పేరు భైరవకోన. ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా 6,03,00,000 గ్రాస్ వచ్చినట్టు మేకర్స్ ప్రకటించారు. అయితే డే 1 కంటే డే 2 వసూళ్లు మరింత పెరిగాయి. 2 రోజుల్లో 13,10,00,000 గ్రాస్ వసూళ్లను రాబట్టింది ఊరు పేరు భైరవకోన. ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఇక థర్డ్ డే సండే అవటంతో ఈ వసూళ్లు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. మొత్తంగా 3 రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అయ్యేలా కనిపిస్తోంది. 10 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో రిలీజ్ అయిన భైరవకోన 3 రోజుల్లో 20 కోట్ల గ్రాస్ రాబడితే మండే నుంచి లాభాల బాట పట్టినట్టే. మరి లాంగ్ రన్లో భైరవకోన ఎంత రాబడుతుందో చూడాలి.